మొత్తానికి మంత్రివర్గ కూర్పు అంటే కొత్తగా మంత్రులయ్యే ఛాన్స్ చాలా మందికి ఉంది. ఎవరు అవుట్ ఎవరు ఇన్ అనేటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి మనం ఇవాళ చర్చని కొనసాగిస్తూ ఉన్నాం. గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ సీనియర్ నేత అండ్ కృష్ణారెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నేత, వారితో మాట్లాడుతున్నాం. సార్, కృష్ణారెడ్డి గారు, ఏమనిపిస్తోంది ఓవరాల్గా చూస్తే కనుక? ఖచ్చితంగా కొంతమందికి అయితే అవకాశం ఉంది అనేటువంటి టాక్ అయితే నడుస్తోంది మంత్రులుగా. అండ్ మరోవర్ లిస్టులో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, బీర్ల ఐలయ్య గారు కావచ్చు, ఇలా వీళ్ళ పేర్లన్నీ వినబడుతూ ఉన్నాయి. ఏం చెప్తుంది బీజేపీ? ఎలా అనిపిస్తోంది మీకు? సార్, ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో ఏంటంటే 18 మంది ఉండాల్సిన మంత్రుల దగ్గర 16 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 2 కావలసినవి ఉండంగా కూడా ముఖ్యమంత్రి ఏంటంటే ప్రభుత్వం మీద పట్టు సాధించట్లేదు, అలాగే పాలన మీద పట్టు సాధించట్లేదు, అలాగే ఏదైతే మంత్రుల మీద అసలు ఆధిపత్యమే లేదు. ఎక్కడన్నా ముఖ్యమంత్రి వెళ్తే ముఖ్యమంత్రితో పాటు ఒక 4-5 అన్న మంత్రులు వెళ్తారు. దానికి సంబంధించిన కొన్ని డిస్కషన్స్ ఉన్నా మాట్లాడుతుంటారు. కానీ ఈ యొక్క ముఖ్యమంత్రికి ఎవరు కూడా కనబడట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద విశ్వాసం లేదా, లేదంటే వాళ్ళు కాంగ్రెస్ లో ఇంతకంటే ముందు ఉన్నారు కాబట్టి ఈయనను లెక్క చేయట్లేదా? ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి ఒంటరిగా పోయినట్టు, ఒంటరి పోరాటం చేస్తున్నట్టే ఉంది, కానీ ప్రభుత్వంలో పట్టు లేదు. ఈ యొక్క 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలా క్యాబినెట్ విస్తరణే కాదు, సీఎం పదవికి కూడా ఎసరు వస్తుంది అనేది కూడా కొన్ని అనధికార సమాచారాలు బయటకు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు వస్తుంది, ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజులలో చూడాలి. ఎందుకంటే తెలంగాణలో పాలన అనేది అయితే కరెక్ట్ గా లేదు. ముఖ్యమంత్రి ఇన్ని శాఖలు పెట్టుకున్నాక కూడా ఏ ఒక్క శాఖ మీద కూడా ఈ రోజు వరకు సమీక్షలు చేసినట్టు కానీ, దాని మీద ఏమన్నా రివ్యూలు చేసినట్టు కానీ, ఆ యొక్క శాఖల అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి మాట్లాడినట్టు ఎక్కడా కనబడతలేదు. ఎందుకంటే ఒక అధికారం ఉంటే చాలు, ఒక ముఖ్యమంత్రి నాకు కొన్ని శాఖలు ఉండాలి, ఢిల్లీకి మూటలు మొయ్యాలంటే ఆ శాఖలు నా దగ్గర ఉండాలి, బెదిరించుకొని డబ్బులు వసూలు చేయాలి, హైడ్రా పేరు మీదనో ఇంకే ఏ ఇతరతర దాని మీద బెదిరించుకోవాలి, ఢిల్లీకి మూటలు పోవాలనే అంశంలోనే ఉన్నారు తప్ప తెలంగాణ సమాజం గురించి ఏం మాట్లాడుతున్నట్టు లేదు. మరీ ముఖ్యంగా హైడ్రా విషయంలో ఇప్పుడు జరిగిన లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ, ఓల్డ్ సిటీలో జరిగింది, మరి మన కొన్ని హిందువులు ఉండే ప్రాంతాలకి వెళ్ళి దాడులు చేసే ఏ ఒక్క నాయకుడు అడ్డుకోకుండా సరే పాలన చేస్తా అంటున్నాడు. ఏదో హైడ్రా ద్వారా కొన్ని అక్రమాలను, అవినీతి అంటే ఆక్రమణలను ముందుకు తీసుకొస్తానంటున్నాడు, ప్రజా ఆస్తులను కాపాడుతా అంటే సరే అని అన్ని పార్టీలు ఇనిషియల్ గా అందరూ వ్యతిరేకించినా కానీ సరే తరువాత కొన్ని కంటిన్యూయేషన్ ప్రాసెస్ ఉన్నప్పుడు అందరం సహకరిస్తామని సహకరిస్తున్నారు. అంటే కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి శాఖల్లో కూడా చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఒక టాక్ నడుస్తోంది. దానిపై ఏం చెప్తారు? సార్, అదే విషయం ఇప్పుడు జరగాల్సినది. ఇప్పుడు బయటకి చర్చ రావడానికే ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమంత్రికి వాళ్ళ మీద పట్టు లేదు. ముఖ్యమంత్రి ఇప్పటికీ కూడా పాలన మీద ముఖ్యమంత్రి ముద్ర పడట్లేదు. అంటే ఆయన అనుకూలమైన టీమును పెట్టుకోవాలి ఇప్పుడు, లేదా ముఖ్యమంత్రి పదవే మారాలి. ఈ 2 అంశాలలో జోరుగా జరిగితే చూడండి సార్ మీరు. ముఖ్యంగా ఏంటంటే ఆయన అనుచరులు అనేటోళ్ళు ఎవరు లేరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటే మంత్రులల్లా. మొన్న ఒక 4 తీసుకున్నాడు, కానీ వాళ్ళు అంటే పార్టీ మీద పట్టున్నోళ్ళు కాదు, కాన్స్టిట్యున్సీలో పట్టున్నోళ్ళు గారు, జిల్లా నాయకత్వం మీద కూడా పట్టున్న మంత్రులు కాదు. ఏదో ఒక 4 ఓట్ల గురించి ఇచ్చారు. కాంగ్రెస్ వెర్షన్ కూడా తీసుకుందాం. సతీష్ గారు సార్, ఇప్పుడు ఇందాక మనం సురేష్ గారు మాట్లాడింది కానీ ఇదంతా చూసింది ఏంటంటే ఇవన్నిటికంటే ముందు రాజకీయ ఎత్తుగడ్డలు ఎక్కువ నడుస్తున్నాయి సార్. సామాజికంగా వాళ్ళను ఉపయోగించుకుందాము, కానీ వాళ్ళకి ఏం లబ్ధి చేయొద్దు. ఇప్పుడు మనకి ఏంటంటే బీసీ రిజర్వేషన్ మీదనే పూర్తి స్థాయిలో మనకు అవగాహన అయిపోయింది. బీసీలను ఎలా దెబ్బ కొట్టాడు రేవంత్ రెడ్డి గారు, ఎలాంటి యాక్టింగ్ చేశాడు అనేది. ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు సార్, అది రద్దు చేయకుండానే అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. అది ఢిల్లీకి వెళ్ళి డ్రామా చేశాడు. అది కాకుండానే మళ్ళీ అది రద్దు చేయకుండానే మళ్ళీ వెళ్ళి
జీవో తీసుకొచ్చేసి ఎలక్షన్స్కి వెళ్తా అన్నాడు. అది హైకోర్టుకి వెళ్ళినాక సుప్రీంకోర్టుకి వెళ్ళినా అది చెల్లకుండా అయిపోయింది. అయితే ఆర్డినెన్స్ మీద రద్దు చేసి బిల్ అన్న తయారు చేసేది అంటే బిల్ అన్న అది గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండానే మళ్ళా జీవో తీసుకొచ్చాడు. ఇవన్నీ ఏంటంటే బీసీలను నమ్మించి గొంతు కోసేయడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అంతే తప్ప ఇక మైనార్టీలను కూడా మోసం చేయడానికి నేను రేవంత్ ఖాన్ అంటాడు. అక్కడ విషయాలన్నిటినీ ప్రజలు తెలంగాణ సమాజం పూర్తిగా చూస్తుంది. ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని యాక్టింగ్లు వేసినా తెలంగాణ సమాజం ముందు ఇవన్నీ ఇలా వేసిన వాళ్ళంతా ఎంత దూరం పోయినరో, ఎలా అధికారం పోయి ఎలా ఇంట్లో కూర్చున్నారో అందరికీ తెలుసు. అంటే ఒక పార్టీని అన్నట్లే నాయకులను అంటున్నా, నాయకులు ఎంతమంది యాక్టింగ్ చేసినా మళ్ళీ ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తుంది. ఇంకొక అంశం ఇందాక సురేష్ గారు చెప్తున్నారు, సామాజిక సమీకరణల దృష్ట్యా మేము ఇంకా 2 ఇయ్యలేదు. ఎన్నేళ్ళు అయింది అవుతుందంటే ఇంకా సామాజిక సమీకరణలు ఇంకా 5 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత అప్పుడు మీరు మంత్రి పదవులు ఇస్తారా? 2.5 సంవత్సరాలు పూర్తయితే కూడా ఇంకా మీకు సామాజిక సమీకరణలలో మీరు 18 మంత్రి పదవులే ఇయ్యలేకపోతే మీరు 4 కోట్ల 5 కోట్ల జనాభాకు ఎలా న్యాయం చేయగలుగుతారు? కనీసమైన ఒక ఆలోచన చేయాల మనం మాట్లాడేటప్పుడు. ఉన్న మీ 65 మంది ఎమ్మెల్యేలనే సామాజికంగా ఇది చేయలేక మంత్రి పదవులే అంటే కాస్త బీసీల సంఖ్యను పెంచే ఛాన్స్ ఏమైనా కనబడుతోందా? అండ్ సీఎం గారి దగ్గర ఉన్న 4 శాఖలు ఏమీ లేదు సార్. ఇదంతా ఏంటంటే బీసీలను ఫస్ట్ నుంచి ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి కాంగ్రెస్ ఒక ఎత్తుగడ ఇస్తుంది. మీ లాస్ట్ కు వచ్చేసి కొన్ని సామాజిక సమీకరణాలు చెప్తారు, లేదంటే ఇంకెవరి మీదనో ఈ నెపం నెట్టేసి రేవంత్ రెడ్డి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. బీసీలను ఉద్ధరించాలనే ఉద్దేశము రేవంత్ రెడ్డి గారికి ఏ కోశాన లేదు. అది మనము ఆయన ఏదైనా చేస్తాడు అనుకుంటే అది మన భ్రమనే అవుతుంది తప్ప అది తెలంగాణ సమాజానికి ఉపయోగపడదు, బీసీలకు ఉపయోగపడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. ఓకే అండి.